10 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకా రాయి ఉందో చూడండి. ఏం చిన్న ఇప్పుడు మీరు చూస్తుంది కేఎస్పిఎల్లో గేట్ ఎంట్రన్స్. ముందుగా మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇది మీరు చూస్తున్న ఈ ఆన్లైన్ గేట్ పాస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మన ఆధార్ కార్డ్ అది సబ్మిట్ చేసి గేట్ పాస్ తీసుకోవాలి. ఇలాంటి పాస్పోర్ట్ ఇస్తారు. ఈ పాస్ తీసుకెళ్ళి గేట్ దగ్గర చూపిస్తే వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు లోపలికి. ఇది గేట్ పాస్ మటుది. కాకినాడ పోర్ట్లోకి వచ్చాము. నేను ముందు బోతా షిప్పింగ్ కంపెనీ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చేవాడిని నేను లోపలికి. లోపల వర్క్ ఎక్కువ ఉంటుంది మాది. లోడర్స్ ఉండేవి, నెక్స్ట్ క్రెయిన్స్ ఉండేవి మావి. లోపల ఎక్కువ వచ్చేవాడిని ఇక్కడికి. తర్వాత మళ్ళీ నేను వర్క్ కోసం నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ రావడం సుమారు ఒక 7-8 years అయిపోతుంది ఇక ఈ పోర్ట్లోకి వచ్చి. మీరు చూస్తున్న రూమ్ వచ్చి రిలాక్సింగ్ రూమ్. అది క్రెయిన్ ఆపరేటర్ కానీ, సూపర్వైజర్ కానీ, లేబర్ కాంట్రాక్టర్ కానీ వచ్చి స్టే చేస్తారు అక్కడ. జస్ట్ రిలాక్స్ అవుతారు అప్పుడప్పుడు వచ్చి.
ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ వచ్చి చైనా షిప్ ఇది. ఈ షిప్‌లో వచ్చి మన ఇండియా నుంచి గ్రానైట్ రాయ మొత్తం ఎక్స్‌పోర్ట్ అవుతుంది చైనాకి. చూడండి మీరు ట్రైలర్ మీద చూస్తున్నారు కదా! గ్రానైట్ రాయ. అదే ఈ షిప్‌లో లోడ్ చేస్తారు. ఆల్రెడీ ఈ రాయ ఆల్ ఓవర్ ది ఇండియా నుంచి వచ్చి కేఎస్‌పీఎల్ యార్డ్‌లో లోడ్ అయ్యి ఉంటది. అది షిప్ రాగానే దాన్ని మళ్ళీ షిప్‌లో లోడ్ చేసి చైనా పంపిస్తారు. చూస్తున్నారు కదా! మీరు చూస్తున్న షిప్ వచ్చి రష్యన్ షిప్ ఇది. రష్యన్ షిప్ నుంచి డీఏపీ ఫెర్టిలైజరు అన్‌లోడ్ అవుతుంది. డీఏపీ అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఇది. ఇది క్రాప్ న్యూట్రిషన్ కింద పనిచేస్తుంది ఇది. ఇప్పుడు నేను ఎక్కుతున్న షిప్‌లో మా మావయ్యకి తెలిసిన సూపర్వైజర్ ఉన్నాడు. ఇదొచ్చి రష్యన్ షిప్ ఇందాక చెప్పాను కదా! డీఏపీ అన్‌లోడ్ అవుతుందని. అయితే అక్కడ రష్యన్ స్టాఫ్ ఉన్నారు. ఎళ్లి ఒకసారి స్టాఫ్‌ని కలిసి మాట్లాడానెళ్లి. చూడండి మీకు కనిపిస్తుంది కదా! అదొచ్చి కన్వేయర్ బెల్టు. అది కోల్ కన్వేయర్ బెల్ట్ అనమాట. కోల్ వస్తుంది షిప్ నుంచి కోల్ వచ్చిన వెంటనే, ఆ షిప్ నుంచి కోల్ తీసి ఈ హాపర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ హాపర్స్‌లో లోడ్ చేస్తారు. ఈ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో అది రన్ చేయగానే ఆటోమేటిక్‌గా ఒక యార్డ్ ఉంటుంది. కోల్ యార్డ్. కోల్ యార్డ్‌కెళ్ళి డంప్ అయిపోతుంది అక్కడ. ఇందాక మీకు చెప్పినట్టు అదే ఆటోమేటిక్ కన్వేయర్ బెల్టు. ఎప్పుడైతే షిప్ నుంచి కోల్ హాపర్‌లో లోడ్ చేస్తారో అది ఆటోమేటిక్ బెల్ట్ ద్వారా మీకు కనిపిస్తుంది చూసారా వెనకాల ఆ డంప్ యార్డు. ఆ డంప్ యార్డ్‌లో కోల్ మొత్తం డంప్ చేస్తారు. ఈ ఆటోమేటిక్ కోల్ బెల్ట్ మొత్తం ఈ కంట్రోల్ రూమ్ ద్వారానే కంట్రోల్ అవుతుంది. యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా?
చూడండి అక్కడ మీకు యాడ్‌లో కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా! అవి ఆల్రెడీ ప్రీ ప్యాక్ చేసేసి ముందుగానే షిప్ రాకముందు ఆ కంటైనర్స్ అన్నీ ఒక చోట పెడతారు. ఎప్పుడైతే షిప్ వస్తుందో షిప్ రాగానే దాన్ని ట్రైలర్‌లో లోడ్ చేసి షిప్ దగ్గరికి పంపిస్తారనమాట లోడింగ్‌కి. ఆ ట్రైలర్ మీద చూస్తున్న కంటైనర్ ఉంది కదా! ఆ కంటైనర్‌లో ఆల్రెడీ ప్రీ ప్యాక్డ్ రైసు ప్లస్ షుగర్ ఉంటది. ఈ కంటైనర్స్‌ని క్రేన్స్ ద్వారా షిప్‌లో లోడ్ చేస్తారు. చూడండి ఆ క్రేన్ ఎలా లిఫ్ట్ చేస్తుందో కంటైనర్‌ని. ఆ కంటైనర్ తీసుకెళ్ళి అక్కడ షిప్ ఉంది కదా! ఆ షిప్‌లో లోడ్ చేస్తుంది. అలా మీకు కనిపిస్తున్న ఈ కంటైనర్ షిప్ ఉంది కదా! ఆ షిప్ వచ్చి మన ఇండియన్ షిప్పే కలకత్తాది. ఈ రైస్ మొత్తం ఇంటర్నేషనల్‌గా ఎక్స్‌పోర్ట్ అవుతుంది ఇండియా నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ ఉంది కదా! ఈ షిప్ నుంచి కోల్ అన్‌లోడ్ అవుతుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కోల్ మాట. మొత్తం ఈ కోల్ మొత్తం చిన్న చిన్న గ్రాన్యూల్స్ కింద ఉంది. చూడండి అక్కడ హాపర్ ఉంది కదా! హాపర్ నుంచి కింద లారీలోకి అన్‌లోడ్ అవుతుంది. ఒక చిన్న కోల్ కూడా కిందకి వేస్ట్ చేయనివ్వట్లేదు. కోల్ మొత్తం పవర్ ప్లాంట్‌కి వెళ్తుంది. పోర్ట్ పని అయిపోయింది. బయటకు వస్తాము గేట్ బయటికి.